ఒక సినిమాలో హీరో అందంగా కనపడాలన్నా, హీరోయిన్ గ్లామర్‌గా కనిపియాలన్నా, దర్శకుడు అనుకున్న సీన్ కరెక్ట్‌గా తీయాలన్నా, తెర వెనుక సినిమాటోగ్రాఫర్ కష్టం ఎంతగానో ఉంటుంది. ఒక 'బాహుబలి', 'మగధీర', 'ఈగ', 'త్రిబుల్ ఆర్' ఈ సినిమాలో కనిపించిన అద్భుతమైన విజువల్స్ వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. అదే సినిమాటోగ్రాఫర్. ఒకప్పుడు క్రికెట్ ఆటగాడిగా మారాలని కలలు కన్న యువకుడు భారతదేశంలోనే ఒక గొప్ప సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. మరి అతనెవరో కాదండి, కేకే సెంధిల్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో కేకే సెంధిల్ కుమార్ యొక్క అద్భుతమైన ప్రయాణం, ఆయన సినీ ప్రయాణం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు కనిపించే ప్రతి గొప్ప సినిమా వెనుక ఒక అద్భుతమైన కళాకారుడు ఉంటాడు. ఆ సినిమాకు జీవం పోసేది మాత్రం కెమెరామెన్. ఆ కెమెరామ్యాన్ వెనుక ఉన్న వ్యక్తి కేకే సెంధిల్ కుమార్. 'బాహుబలి', 'మగధీర', 'ఈగ', 'త్రిబుల్ ఆర్' వంటి భారీ చిత్రాలకు విజువల్ మ్యాజిక్ సృష్టించిన భారతదేశపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్. ఒకప్పుడు క్రికెటర్ అవ్వాలని కలలు ఎన్నో కన్నాడు. అలా అనుకోకుండా ప్రపంచ స్థాయి సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ఇది కేకే సెంధిల్ కుమార్ గారు. కేకే సెంధిల్ కుమార్ గారు తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలో బొల్లారంలో జన్మించాడు. అతని తండ్రి కృష్ణమూర్తి. ముగ్గురు సోదరులలో అతనే పెద్దవాడు. చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. అతను మంచి క్రికెటర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాడు. భారత్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ను తన రోల్ మోడల్గా భావించేవాడు. కాలేజీ రోజుల్లో కూడా క్రికెట్ ఆడడమే అతని పెద్ద అభిరుచి. కానీ అతని జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుందని అప్పుడు అతనికి బహుశా ఊహించకపోవచ్చు. 1998లో అతను తన డిగ్రీ పూర్తి చేశాడు. ఆ సమయంలో అతను సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒకరోజు అతని స్నేహితుడు ఇచ్చిన ఒక సలహా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పూణేలో ఉన్న ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అప్లై చేయమని తన స్నేహితుడు సేందిల్ గారికి చెప్పాడు. అప్పుడు సేందిల్ గారు ఎఫ్టిటిఐ అంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఇన్స్టిట్యూట్. ఇక్కడ దర్శకత్వం, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ మరియు సినిమాటోగ్రఫీ వంటి కోర్సులు ఉంటాయి. ప్రతి సంవత్సరం కేవలం 10 మంది విద్యార్థులనే వీళ్ళు తీసుకుంటారు. అలా సెంధిల్ కుమార్ గారు సినిమాటోగ్రఫీ కోర్సుకు అప్లై చేశాడు. దాదాపు ఇంటర్వ్యూకి 40 మంది పైగా హాజరయ్యారు. చివరకు ఎంపికైన 8 మంది విద్యార్థులలో సెంధిల్ కుమార్ గారు ఒకరు ఉన్నారు. అక్కడే అతని జీవితానికి కొత్త దశ మొదలయ్యింది. ఎఫ్టిఐఐలో చదువు పూర్తి చేసిన తర్వాత సెంధిల్ కుమార్ గారు సినిమాటోగ్రాఫర్గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. దాంతో కొంతకాలం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన వచ్చింది. ఆ సమయంలోనే సినిమా చిత్రకారుడు పున్నయ్య ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ శరత్ దగ్గర అసిస్టెంట్గా చేరమని చెప్పాడు. అలా సెంధిల్ కుమార్ గారు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా తన ప్రయాణం ప్రారంభించాడు. సెంధిల్ కుమార్ గారు అసిస్టెంట్గా పనిచేసిన మొదటి సినిమా 'ప్రేమకు వేలాయరా'. ఆ తర్వాత 'జాబిలి' సినిమాలో కూడా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గానే పనిచేశాడు. అయితే అతని జీవితంలో మరో ముఖ్యమైన అవకాశం వచ్చింది. అదే 'అమృతం' సీరియల్ టెలివిజన్. ఈ అవకాశాన్ని దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఇచ్చాడు. ఈ సీరియల్కు మన సెంధిల్ కుమార్ గారే సినిమాటోగ్రఫీ చేశారు. సినిమా పరిశ్రమలో ఇదే పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది. 2003లో చంద్రశేఖర్ ఏలేటి గారి దర్శకత్వం వహించిన 'అయితే' సినిమా ద్వారా సెంధిల్ కుమార్ గారు తన సినిమాటోగ్రాఫర్గా ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ సినిమా తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఈ విజయానంతరం కూడా 6 నెలల పాటు సెంధిల్ కుమార్ గారికి ఏ అవకాశం రాలేదు. అప్పుడే ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి మరి ఎవరో కాదు మన దర్శక ఆ కాల్ చేసిన వ్యక్తి మరి ఎవరో కాదు మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. తన కొత్త సినిమా 'సై' కోసం సెంధిల్ కుమార్ గారిని సినిమాటోగ్రాఫర్గా ఆహ్వానించాడు. ఈ సినిమా వారిద్దరి మధ్య దీర్ఘకాల అనుబంధానికి ఆరంభమయ్యింది. ఆ తర్వాత సెంధిల్ కుమార్ గారు రాజమౌళి సి ఆ తర్వాత సెంధిల్ కుమార్ గారు రాజమౌళి గారి సినిమాలకు విజువల్ మ్యాజిక్ సృష్టించాడు. 'సై', 'ఛత్రపతి', 'యమదొంగ', 'మగధీర' ఈ సినిమాల విజయం సెంధిల్ కుమార్ను టాలీవుడ్లో టాప్ టాప్ సినిమాటోగ్రాఫర్గా నిలబెట్టింది. 2012లో వచ్చిన 'ఈగ' సినిమా సెంధిల్ కుమార్ గారి కెరియర్లోనే మరొక మైలురాయి. ఈ సినిమాకు అతను సైమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. తర్వాత వచ్చిన 'బాహుబలి' సినిమాలు భారతదేశ సినిమా చరిత్రలోనే
అత్యంత భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాలోని విజువల్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా సెంధిల్ కుమార్ గారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మగధీర సినిమా షూటింగ్ సమయంలో సెంధిల్ కుమార్ గారు రోహిణిని కలుసుకున్నాడు. 2009 జూన్ 25న పెద్దల సమక్షంలోనే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2024 ఫిబ్రవరి 15న రోహి గారు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఆ తర్వాత సెంధిల్ కుమార్ గారు తన అద్భుతమైన సినిమాటోగ్రఫీకి అనేక అవార్డులు అందుకున్నారు. సైమా అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, సినిమా అవార్డులు, అలాగే ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అందించిన ఒక అవార్డు కూడా పొందారు. రవికే పోటర్ అవార్డును కూడా అందుకున్నారు. క్రికెట్ ప్రేమికుడిగా ప్రారంభమైన ఒక యువకుడు ప్రపంచ స్థాయి సినిమాటోగ్రాఫర్గా ఎదిగాడు. కెమెరా వెనుక నిలబడి ఎన్నో సినిమాలకు జీవం పోసే కళాకారుడు అయ్యారు మన కేకే సెంధిల్ కుమార్ గారు. అతని విజువల్ మ్యాజిక్ ఇంకా ఎన్నో గొప్ప సినిమాలను ప్రపంచానికి అందజేయబోతున్నాడు. మరి కేకే సెంధిల్ కుమార్ గారి సినిమాటోగ్రఫీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూలు, మూవీ అప్డేట్స్, టాలీవుడ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తాను. మరి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి మేము చేసిన వీడియోలని చెక్ చేయండి. మీకు ఆ వీడియోలు నచ్చితే చూసి ఆనందించండి. థ్యాంక్ యూ.